నమస్తే వెల్కమ్ టు ది డాక్టర్. నవీన జీవన విధానంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య థైరాయిడ్. ఏ చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మొదట అడిగే ప్రశ్న మీకు థైరాయిడ్ ఉందా. దీంతో చాలా మంది అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ సమస్య మహిళలలో ఎక్కువగా ఉంటుంది. అయితే థైరాయిడ్ సమస్య నిజంగా అంత పెద్ద జబ్బా? అసలు థైరాయిడ్కు ఎలా గుర్తించాలి? వాటికి నివారణ మార్గాలేంటి? ప్రపంచ థైరాయిడ్ డే సందర్భంగా ఈ సమస్యకు సంబంధించిన సందేహాలను తీర్చడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అమిత్ గోయల్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యలపై డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోక్రైనాలజీ అంటే ఏంటి? మీరు అడిగిన ప్రశ్న చాలా మంచిగా ఉందండి. ఎండోక్రైనాలజీ అనేది ఒకటి సైన్స్, మా మెడిసిన్ సైన్స్లో ఒక విభాగం అండి. ఈ ఎండోక్రైనాలజీ అనేది ముఖ్యంగా డయాబెటీస్ ఇంకా థైరాయిడ్ అథవా మన హార్మోన్స్, మన శరీరంలో ఉన్న హార్మోన్స్కి సంబంధించిన ఒక సైన్స్ అండి. దీన్ని ఈ ఎండోక్రైనాలజిస్ట్ అనే మేము ఎండోక్రైనాలజీని ప్రాక్టీస్ చేస్తాం. సో ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎవరండి? ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఒక డాక్టర్ ఎవరన్నా ఎంబీబీఎస్ చేసిన వారు, దాని తర్వాత 3 సంవత్సరాలకి ఎండి జనరల్ మెడిసిన్ చేస్తారు. దాని తర్వాత మేము ఇంకా మోర్ ట్రైనింగ్ టువర్డ్స్ దీస్ ఆర్గన్స్కి వెళ్తామండి. ఈ థైరాయిడ్, ఈ డయాబెటీస్ ఇంకా హార్మోనల్ సంబంధించినవి అవి 3 years. సో మేము టోటల్ వేసుకుంటా ఉంటే ఒక 10 సంవత్సరాలలో ఎండోక్రైనాలజిస్ట్ అనే ఒక డాక్టర్ తయారీ అవుతారండి. సో అందుకే ఎండోక్రైనాలజీ అనే విభాగం ఇది ఒక స్పెషలైజ్డ్ అంటే సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అండి. ఇది చూసుకుంటా ఉంటే చికిత్స, దీనికోసం మన హార్మోన్స్ చికిత్స అన్నా లేకుంటే థైరాయిడ్కి స్పెషలిస్ట్ అండి. మేము ఎలాంటి కార్డియాలజిస్టో, గుండె జబ్బులకు కార్డియాలజిస్టో, మా కిడ్నీ జబ్బులకు నెఫ్రాలజిస్ట్ ఉంటారో, మేము హార్మోన్స్ అంటే ఏ హార్మోన్స్ ఉండొచ్చు. ఒక పిట్యూటరీ గ్రంథి అనేది బ్రెయిన్లో ఒక చిన్న గ్రంథి ఉంటుంది, దాన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటామండి. మన శరీరంలో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అండి, మనకి ఇక్కడ నెక్లో ఉంటుంది. అలాంటిదే కిడ్నీ మీద ఉండే చిన్న 2 గ్లాండ్స్ అంటాం అడ్రినల్ గ్లాండ్. మళ్ళీ మన కడుపు దగ్గర ఉండేది ప్యాన్క్రియాస్ అనేది అంటామండి. సో మన శరీరంలో చాలా రకమైన చాలా రసాయనాలు ఉన్నాయండి. అవిటిని హార్మోన్స్ అంటాం. సో ఈ అన్నిటిని చదివే వాళ్ళే ఎండోక్రైనాలజిస్ట్ అండి. అంటే ఇది ఏ హార్మోన్ లోపం వల్ల మనకి, లేకపోతే ఎక్సెస్గా ఉండటం వల్ల లేదా తక్కువ ఉండటం వల్ల మనకి థైరాయిడ్ వస్తుందంటారు? థైరాయిడ్ అనేది ఒకటి గ్లాండ్ అండి. సో ఈ గ్లాండ్ నుంచి వచ్చే హార్మోన్స్ T4 ఇంకా T3 అండి. సో ఎప్పుడన్నా ఈ T4, T3 ప్రభావం చూస్తూ ఉంటే మీరు, ఈ T4, T3 నార్మల్గా ఉంటే ఏమీ రాదండి. T4, T3 తక్కువ అయ్యి దాని తర్వాత అవి ఒక సిగ్నల్ పంపిస్తాయండి. మన పిట్యూటరీ గ్రంథి నుంచి ఒక హార్మోన్ వచ్చుద్ది, అది TSH అండి. సో ఆ సిగ్నల్ పంపిస్తాయి, నాకు ఎక్స్ట్రా ఎఫర్ట్ కావాలండి అంటే. అప్పుడు మన TSH హార్మోన్ అనేది పెరుగుద్ది. సో ఆ TSH హార్మోన్ ఒకవేళ చాలా పెరిగి T3, T4 లెవెల్స్ చాలా తక్కువ అవుతే దాన్ని హైపోథైరాయిడిజం అంటామండి. అది మన నార్మల్ భాషలో జనాలకు చెప్పాలంటే లావ్ అయ్యడానికి కారణాలు వస్తే హైపోథైరాయిడిజం అంటే. అథవా వేరే ఇఫ్ TSH చాలా తక్కువ అయ్యి మాత్రాలు అంటే TSH డిక్రీజ్కి ఉండి T4, T3 చాలా ఎక్కువ ఉంటే దాన్ని మేము హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే ద గ్లాండ్ యాక్చువల్గా చెప్పాలంటే T4, T3 చాలా ఎక్కువ అవుతాయి, TSH చాలా తక్కువ అవుతుందండి బాడీస్. సో అది ఏమంటే అండి, మన గ్లాండ్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది, దానివల్ల మనం బక్కగా అవ్వడం హైపర్ థైరాయిడిజం అంటామండి. సో మన నార్మల్ అంటే చాలా కామన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే హైపోథైరాయిడిజం ప్రాబ్లం అండి. దానివల్ల లావ్ అవ్వడం ఒకటి ఉంటుందండి, ఒక కారణం అది అలాంటిది. సో థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో హైపోథైరాయిడిజం, ఇంకొకటి హైపర్ థైరాయిడిజం. లేదా థైరాయిడ్ గ్లాండ్లో ఏదన్నా మనకు చిన్న గడ్డలు లాంటివి, దాన్ని థైరాయిడ్ నాడ్యూల్ అంటామండి. ఆ థైరాయిడ్ గడ్డలు కూడా ఒకవేళ అది క్యాన్సరే కాకుండా నార్మల్ కూడా ఉండొచ్చండి. సో చాలామందికి భయం, నాకు థైరాయిడ్ గ్రంథి, నాకు ఈ నెక్లో అంటే మనకు ఇక్కడ నాకు ఒక గడ్డ లాంటిది వచ్చింది, అది మన క్యాన్సరా? అలాంటి కాకుండా నాన్ క్యాన్సర్వి కూడా ఉంటాయండి. సో ప్రతి ఒక్క గడ్డ మనకు నెక్లో థైరాయిడ్ గ్లాండ్లో వచ్చింది, క్యాన్సర్ ఉండాల్సిన అవసరం లేదండి. సో హైపోథైరాయిడిజం చాలా కామన్ అండి. మన లేడీస్లో కూడా మేము చూసేది చాలా ఎక్కువ చూస్తామండి. లేడీస్లో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది లేడీస్ని, ఎందుకంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అండి. సో ఇది చాలా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది లేడీస్ని.
థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీకి కూడా కన్ఫర్మ్ కాకుండా చాలా విషయాలు ఉంటాయండి. సో థైరాయిడ్ చిన్న, ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఈజీ, కానీ దాన్ని ఇట్ హ్యాస్ టు బి డయాగ్నోస్డ్ అండి. ఓకే, అంటే అసలు ఇనీషియల్గా మన ఈ థైరాయిడ్ లక్షణాలని ఎలా గుర్తించుకుంటారు? సో థైరాయిడ్ లక్షణాలు అంటే నేను ఇప్పుడు నా టాక్ని డివైడ్ చేస్తాను హైపో ఇంకా హైపర్ థైరాయిడిజంలో. హైపోథైరాయిడిజంలో కనిపించే లక్షణాలు ఏంటంటే అండి, సడన్గా చాలా వీక్ అవ్వడం, అంటే పని చేయకపోవడానికి కారణాలు అంటే దే ఫీల్ వీక్ అండి, చాలా వీక్గా అనిపించడం, లేకుంటే సడన్ ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అంటే వెయిట్ చాలా ఎక్కువ పెరగడం, లేకున్నా మీకు ఎంటికలు ఊడిపోవడం, బాగా అలసడం అనిపించడం, బాగా డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అంటే స్కిన్ బాగా డ్రైగా ఉండడం, ఫీమేల్స్ మన లేడీస్లో పీరియడ్ సరిగా రాకపోవడం, లేకుంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసిన వాళ్ళలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడం, ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం, లేకుంటే ఓల్డ్ పీపుల్లో చూస్తూ ఉంటే ముఖం ఇలా రౌండ్గా మారి అసలు వాళ్ళు అన్కంట్రోల్గా ఉండి నార్మల్ మాట్లాడకపోవడం, లేకుంటే వాయిస్ చేంజ్ కూడా ఉండడం, ఇవి అన్ని లక్షణాలండి థైరాయిడ్కి, హైపోథైరాయిడిజం లక్షణాలు. అలాగనే చూస్తూ ఉంటే హైపర్ థైరాయిడిజంలో వచ్చే లక్షణాలు ఏంటంటే అండి, బక్కగా అవ్వడం, లేకుంటే బాగా గాబరాగా అవ్వడం, యాంగ్జైటీ ఉండడం, లేకుంటే వాళ్ళకి మళ్ళీ లూజ్ టూల్స్ అంటే మోషన్స్ బాగా ఎక్కువగా పోవడం, వాళ్ళకు ఎక్కువ చెమటలు పడడం, వెయిట్ లాస్ అవ్వడం, మళ్ళీ హ్యాండ్స్ కూడా షేక్ అవ్వడం, ఇలాంటి లక్షణాలు హైపర్ థైరాయిడిజంలో ఉంటాయి. లేకుంటే ఒక గ్లాండ్ అంటే మన నెక్ ముంగట్నే ఒక పెద్ద గ్లాండ్ ఉండడం, దాన్ని గాయిటర్ అంటామండి. ఆ గాయిటర్తో సహా కళ్ళు బయట రావడం, కళ్ళు బాగా బయట రావడం, ఇలాంటి లక్షణాలు హైపర్ థైరాయిడిజంలో కనిపిస్తాయి. ఒక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. నరేష్ గౌడ్ గారు నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నరేష్ గౌడ్ గారు నమస్తే అండి, చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి సార్. ఇప్పుడు మా భార్యకు నరేష్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడండి. మేడం చెప్పండి సార్, వినిపిస్తాను, చెప్పండి. అయితే మేడం థైరాయిడ్ కొంచెం డాక్టర్ గారు టాబ్లెట్ థైరాయిడ్ టాబ్లెట్లు 25 టాబ్లెట్లు వాడుతున్నాం. ఓకే, ఎన్ని డోసులు వాడాలి, కొంచెం వాడాలా, లేకపోతే ఎలా పరీక్షించుకోవాలి? అంటే ఎంత డోసేజ్ వాడుతున్నారండి? 25 mcg. ఓకే, ఆల్రెడీ వాళ్ళ వైఫ్కి 25 mcg డోసెస్ వాడు. అవునండి, అంటే ఒకవేళ మీ వైఫ్ థైరాయిడ్ నార్మల్ ఉంటే కనుక డోస్ సరిపోయినట్టు, అంటే టీఎస్హెచ్ని చూస్తామండి మేము. ఒకవేళ ఒక మనిషి మాకు 25 50 వాడుతూ ఉంటే టీఎస్హెచ్ని ప్రతి 3 నెలలకు చేయించమంటాము. ఒకవేళ ఆ టీఎస్హెచ్ లెవెల్స్ నార్మల్గా ఉంటే, ఆ ల్యాబ్లో నార్మల్గా ఉంటే, ఆ ల్యాబ్లో చేసిన టీఎస్హెచ్ నార్మల్గా ఉంటే అదే ట్యాబ్లెట్ని కంటిన్యూ చేయమంటాం. యూజువలీ మా థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది యూజువల్గా లైఫ్ లాంగ్కి వెళ్తుందండి, ఎందుకంటే దీన్ని రీప్లేస్మెంట్ అంటాం, థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ అంటాము. అందుకే మేము ఇచ్చే ట్యాబ్లెట్ కూడా నథింగ్ బట్ లీవోథైరాక్సిన్ అంటామండి మా భాషలో. అది ఒక హార్మోను, ఆ T4 హార్మోన్నే బయట నుంచి ఇస్తాం. ఈ ట్యాబ్లెట్ని వాడడానికి కొన్ని వేస్ ఉంటాయి. ఆ వేస్ ఏంటంటే ఫస్ట్ మీరు పరుగడుపున తీసుకోవాలండి ఈ ట్యాబ్లెట్ని. ఈ ట్యాబ్లెట్ని తీసుకున్న తర్వాత 1 అవర్ వరకు ఏం తినకూడదు, ఏం తాగకూడదు అండి. ఒకరోజు మర్చిపోతే నెక్స్ట్ డే 2 ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. ఏ రోజు టెస్ట్ చేయిస్తారో మీరు ఒకటే ల్యాబ్లో ఏదైనా ల్యాబ్లో చేయించుకోవచ్చు. ఏ రోజు టెస్ట్ చేయిస్తారో ఆ రోజు ఫస్ట్ మీరు బ్లడ్ ఇవ్వండి, దాని తర్వాత మాత్రని తీసుకోండి. ఒకవేళ మీ వైఫ్ కనుక థైరాయిడ్తో పాటు ఐరన్ ఇంకా కాల్షియం మాత్రలు తీసుకుంటా ఉంటే ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ నుంచి ఆ ట్యాబ్లెట్కి 4 గంటల అంతరం ఉండాలండి. ఎందుకంటే మనకు యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్, మన థైరాయిడ్ అబ్జార్ప్షన్ కోసం యాసిడ్ ఇన్ ద స్టమక్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఒకవేళ మనం యాసిడిటీ ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటా ఉంటే ఈ ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్ కాదండి, థైరాయిడ్ అబ్జార్ప్షన్. సో అందుకే మేము చెప్పేది 4 గంటల గ్యాప్ ఇవ్వమంటామండి. ఓకే, అయితే ఇది థైరాయిడ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇది కోర్స్ అనేది ఎంతకాలం వాడాల్సి ఉంటుంది? యూజువల్గా చూడండి, హైపోథైరాయిడిజం అనేది ఇది రీప్లేస్మెంట్, అందుకే మేము ట్రీట్మెంట్ అన్నామండి. సో ఒక్కసారి పనిచేయడం లేదు, గ్లాండ్ సరిగ్గా పనిచేయడం లేదు అంటేనే ఈ లక్షణాలు వస్తాయి. సో అందుకే మేము ఇది మోస్ట్ లైక్లీ లైఫ్ లాంగ్ వెళ్తుందండి.
this is a lifelong replacement. Okay. But it's a simple 1-day tablet per daily to be taken on an empty stomach. లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి యూజువలీ లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన విషయం. అంటే అది డోసేజ్ బాడీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుందండి, ఇంకా కండిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో ఈ థైరాయిడ్ వస్తూ ఉంటుంది. అవును. వారికి సమ్ మెడిసిన్ ఇస్తారు, అది డెలివరీ అయిన తర్వాత మెడిసిన్ యూజ్ చేయాలంటారు, ఆపేయచ్చు. సో ఏ లేడీస్ కన్నా మనకు వాళ్ళు గర్భిణీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వారికి థైరాయిడ్ తెలిస్తే వాళ్ళలో కొన్ని లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయండి. మనం నార్మల్ కట్ ఆఫ్స్ కన్నా వాళ్ళలో వేరే కట్ ఆఫ్స్ తీసుకుంటాం. అది కూడా మేము ప్రెగ్నెన్సీని 9 నెలలలో డివైడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ 3 months, నెక్స్ట్ 6 monthsని డివైడ్ చేస్తాం. సో వాళ్ళలో ఒకవేళ ఒక కట్ ఆఫ్ నుంచి ఎక్కువగా ఉంటే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ని అప్పుడు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం అండి ఫార్ ది గ్రోత్ ఆఫ్ ది బేబీ ఆల్సో అండ్ ది మదర్. సో కనిపించేది ఏంటంటే అండి, ఎవరికన్నా ఏ లేడీ కన్నా థైరాయిడ్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో వచ్చిందంటే అది దాని తర్వాత ఆపేయొచ్చండి, ప్రెగ్నెన్సీ తర్వాత ఆపేయచ్చు. కానీ ముందు ఒకవేళ ఎవరన్నా ముందు తీసుకుంటా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ ఇవ్వాల్సిందే. ఓకే, ఒక కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. అనంతపూర్ నుంచి రేజియా గారు కాల్ చేస్తున్నారు. హలో. హలో మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నాకు ఒక 8 years నుంచి థైరాయిడ్ ఉంది సార్. ఓకే. హలో. అంటే నేను 25 mg వాడుతున్నాను సార్. ఓకే అండి. సార్ నాకు అంటే ఈ మధ్యలో కొంచెం లావుగా అయినట్టుగా అనిపిస్తే నేను టెస్ట్ చేయించాను సార్. ఓకే అండి. ఈ మధ్యలోనే అంటే నాకు T3 ఫ్రీ T3 దాంట్లో 367 వచ్చింది సార్. ఓకే. తర్వాత T4 ఫ్రీ వచ్చి FT4 1.06 వచ్చింది సార్. ఓకే అండి. TSH వచ్చి అల్ట్రా సెన్సిటివ్ వచ్చి 2.626 సార్. ఓకే. సో మీకు డోస్ సరిపోయినట్టే అండి, ఎందుకంటే TSH నార్మల్ రేంజ్లోనే ఉంది. సో మీకు డోస్ ఇది సరిపోయినట్టే అండి, ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. మరి లావుగా గొంతు కూడా ఒకలాగా అనిపిస్తుంది సార్. సో ఒక్కసారి అదేంటంటే మేము చూస్తే కనుక చెప్పలేము మీరు, ఎందుకంటే మీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది అది నాకు. ఇంకా మీరు రిపోర్ట్స్ చెప్పినవి అయితే నార్మల్గానే ఉన్నాయి. మీరు ఏమన్నా హైదరాబాద్కి వచ్చేటట్టు ఉంటే నా దగ్గరికి రండి, నేను ఎగ్జామిన్ చేసి ఇంకా క్లియర్గా చెప్పగలను అండి. ఓకే, రైట్ సార్. అయితే రెగ్యులర్గా మనం ఈ థైరాయిడ్ టెస్ట్లు అనేది ఎన్ని మంత్స్కి ఒకసారి చేయించుకోవాలంటారు? సో ఇలాంటి పేషెంట్స్ కంట్రోల్ ఉన్నప్పుడు 6 నెలలకు చేయమంటామండి. ప్రతి 6 నెలలకు చేయించమంటాము మేము టెస్ట్. దీన్ని పరుగడుపున చేయించుకోవాలా. దాని తర్వాత శాంపుల్ ఇచ్చిన తర్వాత మాత్రం మింగడానికి చెప్తామండి. ఓకే, అంటే ఈ థైరాయిడ్ వాళ్ళు కూడా కొంతమంది కొన్ని ఫుడ్స్ తినకూడదని కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటి ఫుడ్ తినచ్చు, ఎటువంటి ఫుడ్ తినకూడదు? కొన్ని ఫుడ్స్ని గైట్రోజెన్స్ అంటాము, వీటిని అవాయిడ్ చేయమంటాము. అది కాలీఫ్లవర్, క్యాబేజ్, సోయాబీన్స్ ఆర్ సోయా కంటైనింగ్ ప్రోడక్ట్స్, సోయాతో చేసిన ఆట ఉండొచ్చు, సోయా మిల్క్ ఉండొచ్చు అండి. వీటిని అవాయిడ్ చేయమంటాం. అవాయిడ్ అంటే మీరు లెస్సర్ క్వాంటిటీస్ వారంలో ఒక్కసారన్నా తీసుకోవచ్చు, అలాంటిది ఏం లేదు, పూర్తిగా ఆపేయాలని ఏం లేదండి. దీన్ని వారంలో కూడా ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవచ్చు. ఓకే. నాన్ వెజ్ అవన్నీ నార్మల్ అండి. అంటే కొందరికి ఒకవేళ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళలో అయోడిన్ మాత్రం తక్కువగా తీసుకోమంటాం. అందుకే వాళ్ళలో సార్డైన్ ఫిష్ అనే ఒక ఫిష్ ఉంటుంది, అది జాపనీస్ వేరియంట్, మన హైదరాబాద్లో కూడా తింటారు చాలామంది. సో ఆ ఫిష్ మీద సాల్టెడ్ ఫిష్ని తినకమంటామండి, తినొద్దంటామండి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు హైపర్ థైరాయిడ్లో వెయిట్ లూజ్ అవుతారని చెప్తారు, వాళ్ళకి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్? వాళ్ళకు కూడా మేము వాళ్ళకు కూడా మాత్రలు ఉంటాయి, కానీ అవి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఉంటాయండి. ఇప్పటిదాకా మీరు 25 విన్నారు, 50 అనే విన్నారు, అది అన్ని లీవోథైరాక్సిన్ అనే మాత్ర ఫర్ హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం వాళ్ళ పేషెంట్స్కి అయితే యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఇస్తామండి. ఓకే. ఇప్పుడు కొంతమంది రిజల్ట్స్లో థైరాయిడ్ నార్మల్కి వచ్చినప్పుడు మెడిసిన్స్ ఆపేస్తున్నారు సార్. అవును. మళ్ళీ అవి మెడిసిన్స్ ఆపేయచ్చు అంటారా, లేదు అవి డోసేజ్ తగ్గించి కంటిన్యూ చేయాలంట? లేదండి, ఆ డోసేజ్ సరిపోయిందనేది కరెక్ట్,
అది సరిపోయింది కాబట్టే మీ టీఎస్హెచ్ అనేది కరెక్ట్గా వచ్చిందండి విదిన్ నార్మల్ రెఫరెన్స్ రేంజ్ అండి. సో దాన్ని తగ్గించొద్దు, ఆపొద్దండి. అదొక మిత్ అండి ఏంటంటే. అవునండి. ఓకే. అయితే ఈ హైపర్ థైరాయిడ్లో వాళ్ళకి ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వారిలో కూడా సేమ్ ఇట్లానే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్ పీరియడ్స్ వారిలో కూడా అది గ్రేవ్స్ డిజీజ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటామండి. హైపర్ థైరాయిడిజం ఆర్ గ్రేవ్స్ డిజీజ్ ఇన్ ప్రెగ్నెన్సీ అది కూడా ఒక చాలా రేర్ డిజార్డర్ అండి. అంటే ఇట్ ఈస్ నాట్ యాజ్ కామన్ యాజ్ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఒక 20% to 30% జనాలలో కనిపిస్తే హైపర్ థైరాయిడిజం ఒక 1 to 2%లో లెస్ దెన్ 1%లో కనపడొచ్చండి ప్రెగ్నెన్సీలో. సో అది అంత కామన్గా ఉండదండి. ఈ థైరాయిడ్ ప్రెగ్నెంట్ లేడీకి ఆ థైరాయిడ్ అనేది బేబీకి రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అవునండి, అదే కరెక్ట్గా మనం కంట్రోల్ చేసుకుంటా ఉంటే, మనం కరెక్ట్ మాత్రలు తీసుకుంటా ఉంటే ప్రెగ్నెన్సీలో బేబీకి రాకపోవడానికి రాదండి. అందుకే బేబీ గ్రోత్ కూడా బాగుంటుంది, బేబీ మైండ్. సో ఏం చెప్పామంటే మైండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్ కావాలంటే థైరాక్సిన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం ట్యాబ్లెట్స్ అనేది కరెక్ట్ టైంకి తీసుకోవాలి. మేము చెప్పినట్టు తీసుకొని టీఎస్హెచ్ నార్మలైజ్డ్ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమీ కాదండి బేబీకి కూడా. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు సార్, తీసుకుందాం. సునీత గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. సునీత గారు నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి. హలో, నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నాకు థైరాయిడ్ ఉందండి. ఓకే. 25 ఇయర్స్ అవుతుందండి. ఓకే అండి. అయితే ఇప్పుడు నాకు 120 mg వేస్తున్నానండి ట్యాబ్లెట్. ఓకే అండి. అయితే దీనివల్ల నాకు మొహం మీద అంతా మచ్చలు బ్లాక్ ఇట్లా వస్తున్నాయండి. ఓకే. అయితే డాక్టర్ గారు నాకు సండే ఒకటి వద్దన్నారు ట్యాబ్లెట్. ఓకే అండి. 6 రోజులు వేసుకుంటారా, సండే వేసుకోవట్లేదు. ఓకే. అయితే మరి అదే సునీత గారు చెప్పండి. మచ్చలు రావడం దాంతో నేను మచ్చలు దానివల్ల ఉండవండి. ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల ఉండదు. ఇంకొకటి సాటర్డే సండే ఆపేయమనడం కరెక్టే, ఎందుకంటే మనం వారానికి మీకు డోస్ క్యాల్కులేట్ చేసి ఉంటారు మీ డాక్టర్ గారు. సో మీకు సరిపోయినట్టు డోస్ ఇచ్చారండి. బికాస్ మీ టీఎస్హెచ్ అనేది నాకు తెలియలేదు ఇంకా. మీరు చెప్పినట్టు రిజల్ట్స్ ఓన్లీ మీరు ట్యాబ్లెట్ పేరు చెప్పారు, డోస్ చెప్పారు. సో అలానే కంటిన్యూ చేయండి. మచ్చలు ఉండవండి, థైరాయిడ్ వల్ల మచ్చలు రావండి. సో ఇది వేరే ఏమన్నా స్కిన్ ప్రాబ్లం ఉండొచ్చు. ఒక్కసారి డర్మటాలజిస్ట్ అనే స్కిన్ స్పెషలిస్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే మంచిది. ఓకే సార్, అయితే ఇది థైరాయిడ్ అనేది ఏజ్ వరకే వస్తుంది అట్లా ఏమన్నా ఉందా? అలాంటిది కాదండి. థైరాయిడ్ ఒక 1 day బేబీ నుంచి మన 100 years ఓల్డ్ పర్సన్కి కూడా రావచ్చండి. సో మోర్ కామన్ థైరాయిడ్ లక్షణాలు కనిపించడానికి ఒక 20 to 40 years అండి. థర్డ్ డికేడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ కామన్ అంటామండి. సో 20 years నుంచి 40 years వరకు కామన్ అండి. అది లేడీస్లో చాలా కామన్గా అనిపిస్తుంది. ఫీమేల్ టు మేల్ రేషియో తీసుకుంటే 2 లేడీస్కి వస్తే 1 మేల్స్కి రావచ్చండి. సో అది ఆల్రెడీ మన కాలర్స్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ థైరాయిడ్ని కూడా మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయలేకపోయినప్పుడు కంటిన్యూగా ఇప్పుడు మనకి థైరాయిడ్ లేదు కాబట్టి మనం ఏ మెడిసిన్ యూజ్ చేయం, అలాంటి వారికి ఏదైనా ప్రాబ్లమ్ రైజ్ అయ్యే అవకాశం ఉందంటారా? అదే ఒకవేళ వృద్ధుల్లో అంటే ఓల్డ్ పర్సన్స్లో ఇలానే వాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళకు థైరాయిడ్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు సడన్గా ఒక్కసారికి కోమాలో కూడా వెళ్ళొచ్చండి. దాన్ని మిక్స్డ్ ఎడిమా కోమా అంటాం. అది ఏంటంటే సడన్గా వాళ్ళకు తెలియకుండా దే ఆర్ నాట్ ట్రీటెడ్, వాళ్ళు ఇంట్లోనే ఉండి ఒకసారి కోమాలో పోతారు. సో ఆ కోమాలో పోయినప్పుడు దాన్ని మేము మళ్ళీ టెస్ట్ చేస్తే అది ఒక థైరాయిడ్ వల్లనే అని బయటపడుతుంది. థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్ చేయగానే మళ్ళీ నార్మల్గా వస్తారండి వాళ్ళు. అంటే దీన్ని మనం ట్రీట్మెంట్ కాదు, నథింగ్ బట్ అది రీప్లేస్మెంటే అంటారు. రీప్లేస్మెంటే, అది ట్రీట్మెంట్ ఉండదండి. థైరాయిడ్ నేను చెప్పే ప్రేక్షకులకు అందరికి ఒకటే, ఇట్ ఈస్ థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్. తెలిసింది ఏంటంటే ఇప్పుడు కొంతవరకు ఆ కంట్రోల్ అయ్యే వరకు మెడిసిన్ వాడడం, తర్వాత ఆపేయచ్చు, చాలా చిన్న జబ్బు అని చాలా మంది కూడా అంటూ ఉంటారు. దీనికి జబ్బు చిన్నదే అండి, అంటే ఇట్ ఈస్ వెరీ నైస్లీ ట్రీటబుల్. ఇట్స్ అ వెరీ ట్రీటబుల్ డిజార్డర్. అంటే మేము చూసేది ఏంటంటే అండి, చాలా నమ్మకాలు చూసాము. అంటే వాళ్ళు మా దగ్గరకు వస్తారు, మళ్ళీ ఎవరో వాళ్ళకు చుట్టమో ఎవరో వాళ్ళకు చెప్పుంటారు, అంటే ఆపేయండి, ఆపేసిన తర్వాత వాళ్ళకు మళ్ళీ ప్రభావాలు స్టార్ట్ అవుతాయి. ఆరు వాళ్ళు ఇవాళ రేపు ఎక్కడెక్కడో షాపింగ్ చేస్తారు,
ఒకరి దగ్గర వెళ్ళి ఇంకొకరు మళ్ళీ ఆపేసి ఇంకొకరు. సో ఇట్స్ ఎ సింపుల్ ప్రాబ్లం అండి. అలోపతిక్ మెడిసిన్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్. ద ఓన్లీ మెడికేషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ సైడ్ ఎఫెక్ట్ ఆర్ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ద థైరాయిడ్ హార్మోన్ అండి. దీంతో ఎఫెక్ట్స్ అసలు సైడ్ ఎఫెక్ట్స్ చాలా రేర్ అండి రావడం, ఎందుకంటే ఇది ఎక్స్ట్రాక్టెడ్ హార్మోన్ అండి. సో మా ఫార్మా కంపెనీస్ కూడా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళ ప్లాంట్స్లో ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే సార్, అయితే చివరిగా ఈ థైరాయిడ్ బారిన పడి ఇబ్బంది పడుతున్న వారికి మీరు ఎటువంటి టిప్స్ చెప్తారు? నా అడ్వైస్ ఏంటంటే అండి, ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా చిన్న జబ్బు, ఒకటే ట్యాబ్లెట్ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ దీన్ని మేము చెప్పినట్టు వాడండి, లైఫ్ లాంగ్ వాడండి, దాన్ని ఆపేయొద్దు. ఏమన్నా ప్రాబ్లం మీకు థైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు వచ్చి ఎండోక్రైనాలజిస్ట్ అనే డాక్టర్ని కలవండి, వారే మీకు నివారణ చెప్తారండి. సో మీరు మీ మా సలహాల మీద నడుస్తూ ఉంటేనే మీకు చాలా మంచి ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ అవుద్ది. సో ఈ వరల్డ్ థైరాయిడ్ డే అనేది మేము అందరికీ హ్యాపీ వరల్డ్ థైరాయిడ్ డే అని విష్ చేస్తూ ఉన్నాం. అందరూ ప్రపంచంలో అందరూ సుఖీగా ఉండాలి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళలో కూడా మీరు ట్యాబ్లెట్స్ వాడుతూ మంచిగా ఉండండి అని కోరుతున్నామండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ది డాక్టర్. మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.